పండుగల్లో వినాయక చవితి స్పెషాలిటీయే వేరు. దేవుళ్లలో అందరికన్నా ముందుగా పూజలు అందుకునేది గణనాథుడే. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా విఘ్నాలు లేకుండా జయప్రదమయ్యేలా చూడమంటూ కోరుతూ పూజలు చేయటం, పాటలు పాడుతూ ఉంటాం. అలా ఆ వినాయకుడిని పాటలతో మెప్పిస్తామంటూ గణనాథునికి స్వరార్చన చేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సింగర్స్ అనుదీప్ ఇంకా లిప్సిక. మరి వారి పాటల ముచ్చట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు V6. ముందుగా మీకు హ్యాపీ వినాయక చవితి. V6 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఎలా పొద్దున పూజ, తర్వాత పండగ వంట, మా తిన్నారా పాయసం, బాగా తిని ఆపుకొని వచ్చా. ఓకే, వినాయక చవితి అనగానే ఏం గుర్తొస్తుంది యూజువల్లీ మీకు? నాకా వినాయక చవితి అంటే యాక్చువల్లీ వంట. మా ఇంట్లో బాగా ఉంటుంది వంట. యాక్చువల్లీ వంట ఏం చేస్తారు స్పెషల్గా ఇవాళ? పులిహోర, పాయసం, కుడుములు అంటారు కదా, కుడుములు అన్ని ఆల్ టైప్స్. సో అన్ని ఇప్పుడు తినేసి వచ్చారన్నమాట. చాలా ఆపుకుంటున్నాను నిద్ర తెవచ్చుగా వచ్చేప్పుడు. అలాగే ఓకే ఫైన్. చిన్నప్పటి నుంచి ఇదే సందడి ఉండేదా? చిన్నప్పుడు ఇంకెక్కువ ఉండేది. ఇప్పుడు ఇదిగో వర్క్ వెళ్ళాలి, అది ఇది కొంచెం టెన్షన్స్, కానీ చిన్నప్పుడైతే అవేమి ఉండవు కదా, రోజంతా ఎంజాయ్, ఫెస్టివల్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఒక మంచి పాటతో, వినాయకుడికి సంబంధించిన పాటతో స్టార్ట్ చేస్తారా? లేడీస్ ఫస్ట్. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మారకోటి ప్రకాశం శాంతం, మారకోటి ప్రకాశం శాంతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక అమ్మాయిల సందడి ఒక రకంగా ఉంటే, వినాయక చవితి అంటే ఎక్కువ అబ్బాయిలదే కనిపిస్తుంది. అంటే గల్లీ గల్లీ అంతా నిమజ్జనం పెట్టే రోజు కూడా ఉంటది. మీరు మరీ చెప్తారు, ఆ గల్లీలో ఎవరైతే కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో మొత్తం తీసుకొచ్చి ఇంట్లో సామాన్లన్నీ బ్యాండ్ కట్టుకుని వచ్చాడు. అలా చేసేటోళ్ళు ఏమన్నా మీరు? చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వరకు ఉండే, తర్వాత అందరూ స్కాటర్ అయిపోయి ఫ్రెండ్స్. సో అలా సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ దండం పెట్టుకొని వస్తున్నారు అంతే. ఓకే, అప్పటికి ఇప్పటికి మిస్ అయ్యాను అనిపిస్తుందా ఏమన్నా? డెఫినెట్ గా అండి. చిన్నప్పుడు బాగుండేది. చందాలు కూడా అడిగేవాళ్ళం. కాలనీలో మా కాలనీలో ఏంటంటే 9 days కి రోజుకి ఒక ఈవెంట్ జరుగుతుంది అన్నమాట. ఒకరోజు సింగింగ్ కాంపిటీషన్ అని, ఇంకో రోజు డాన్స్ కాంపిటీషన్ అని, అలా 9 days ఎవ్రీ ఈవినింగ్ ఇట్స్ లైక్ ఒక రోజు ఎవ్రీడే. స్కూల్ అయిపోగానే రోజు అక్కడికి వెళ్ళిపోవడం, నైట్ వరకు అక్కడ రోజు ప్రసాదం తినేసి. ఎక్కువ ప్రసాదం దేవుడు అంటే అందరు వస్తారు, అందరు ఉంటారు, ఫ్రెండ్స్ అందరూ కలవచ్చు అని. ఫస్ట్ ఏమో ఫ్రెండ్స్ తో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని, సెకండ్ ప్రసాదం, తర్వాత దేవుడు. ఓకే, అయితే మీరు మాకోసం ఒక పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మనతో పాటు మరో సింగర్ కూడా జాయిన్ అయ్యారండి, శ్రీనిధి గారు. హాయ్ అండి, వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. ఇప్పటివరకు ఇద్దరిని అడిగాను, అంటే పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
ఓకే ఓకే మీరు అనుదీప్ గారు మీరు చెప్పండి. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మీరు అన్నారు 9 days 9 ఉండేవి అని చెప్పేసి, ఎక్కువ పాటల్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళ? యా, అంటే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి పాటల్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళ? డెఫినెట్గా. ఓకే, ఎవరికి వచ్చేది మరి ప్రైజ్? నాకే వచ్చేది మా కాలనీలో. మా కాలనీలో నాకే వచ్చేది ఇప్పుడు. ఓకే, మీ కాలనీలో మాత్రం ఫస్ట్ ప్రైజ్. ఓన్లీ సింగింగ్ లోనే ఇంకేమైనా కూడా ట్రై చేసేటోళ్ళ? అంటే అన్ని ప్రైజులు అందరికీ రావాలి కదా, అందరికీ రావాలి కదా ప్రైజెస్. ఓకే, సో ఓన్లీ ఒక్కదాని మాత్రం మిగతావి పాపం మిగతా వాళ్ళకి ఇద్దాంలే అని నేను పార్టిసిపేట్ చేయకుండా. సో మీరు ఎలా ఉంటారు చిన్నప్పటి నుంచే? అదే నేను సింగింగ్ గురించి అంటున్నారా? గణపతి సింగింగ్ గురించి Singing గురించి సింగింగ్ అండ్ అంటే గణపతి school రెండు లో- కలిపి చెప్పండి. ఆ టైంలో ఎలా ఉంటుంది? కలిపంటే గణపతి సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్స్ ఏం వెళ్ళలేదు, బట్ స్కూల్లో అయితే జనరల్ గా సింగింగ్ కాంపిటీషన్స్ ఎక్కువ అటెండ్ చేసేదాన్ని. మోస్ట్లీ నాకే ఫస్ట్ వచ్చేది అనమాట. ఓకే, సో యూజువలీ మనకి గణపతులు అంటే ఫస్ట్ పూజిస్తాము అండ్ రూపాల మీద కూడా ఎన్నో రూపాలు ఉంటాయి. ఆయనకి పెట్టే నైవేద్యాల మీద కూడా పాటలు ఉంటాయి కదా. సో అలాంటి ఒక పాట మాకోసం. ఓకే, మీరు అలా వచ్చారా? అంటే లైక్ ఇందాక నేను చెప్పాను కదా గణపతి అనగానే yes, ఉండాలి, yes. అలా ఏదైనా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వల్లే ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దీవించయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. ఓకే, శ్రీనిధి గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఈరోజు మీరు పండగ? చాలా ఇష్టమైన పండుగ. ముఖ్యంగా వినాయకుడిని తెచ్చుకోవడం కానీ, పూలు పత్రి పళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకుని ఇంట్లో, అది ముఖ్యంగా పిల్లల పండుగగా అనుకుంటాం కదా. మరి ఈవినింగ్ అయితే పండల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ఇష్టమైన పండుగ అండి. సో అప్పటి నుంచి నేను వీళ్ళిద్దరిని అడుగుతుంటే ఏం చెప్తున్నారంటే, వచ్చే శ్రీనిధి గారు ఎవరైతే ఉన్నారో చాలా మీరు అసలు ఏం అడిగినా అక్కడ పాట పాడేస్తారండి, ఏం అడిగితే చాలా పాట పాడేస్తారు, మాట్లాడించండి పాడించండి, కాన్సన్ట్రేషన్ అంటే అక్కడ పెట్టండి అంటా ఉన్నారు. సో తాకి వరకు మేము చూసుకుంటాము. సో అండి మీరు చెప్పినట్టుగానే మీరు ఒక మంచి పాట పాడతారు శ్రీనిధి గారు. సో వీఆర్ వెయిటింగ్ మీ పాట కోసం. తప్పకుండా అండి, నేను ఒక వినాయకుడి కీర్తన పాడతాను. ఓకే. గజాననం భూతగణాది సేవితం కపిత్తజం భూఫల సారభక్షితం ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అభీష్టవరద శ్రీ మహాగణపతే అభీష్టవరద శ్రీ మహాగణపతే ఆగమ వేదాద్యంతరహిత పరే అభీష్టవరద శ్రీ మహాగణపతే ఆగమ వేదాంతరహిత పతే అభీష్టవరద శ్రీ మహాగణపతే శ్రీ మహాగణపతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే,
ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడుంటారండి? చాలా పాడుంటామండి. మీరు చాలా బాగా సేమ్ డైలాగ్ అంటారా? అదే డైలాగ్ అందరికి సేమ్ మాడ్యులేషన్ అంటే ఎన్ని అంటే అట్లా ఉండదు. యా ఫేవరెట్ గాడ్ ఫేవరెట్ గాడ్ కోపం అని చెప్పేసి కాదు, ఈ రోజు వినాయక చవితి కాబట్టి వినాయకుడా? మై ఫేవరెట్ గాడ్ ఫర్ టుడే. ఓకే, మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడతానన్నారు ఇందాక నాకు వినాయకుడి మీద. ఓకే ఓకే జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ. మీరు ఒక్కరే పాడినట్టుంది అది కదా? సో వదలద్దు, లాస్ట్ కన్నా పాడించాలి. అదే వింటూ ఓకే, అదే మర్చిపోయారు అనమాట మీరు. లాస్ట్ లో అయితే ఒక పాట పాడించాలి మళ్ళీ. సో శ్రీనిధి గారు ఏదైనా భజన పాట మా కోసం. తప్పకుండా అండి. ప్రభో గణపతి పరిపూரண வாழ்வருள்வாயே, 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 ప్రభో గణపతి. గణపతి గణపతి ఆదిమూల గణనాథ గజానన అద్భుత ధవళ స్వరూప, ఆదిమూల గణనాథ గజానన అద్భుత ధవళ స్వరూప, దేవదేవ జయ విజయనాయక, దేవదేవ జయ విజయనాయక, చిన్మయ పరశివదీప, చిన్మయ పరశివదీప, ప్రభో గణపతి పరిపూரண வாழ்வருள்வாயே, ప్రభో గణపతి. గణపతి గణపతి ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ వినాయక చవితికి అంటేనే ఫస్ట్ దేవుడు, ఫస్ట్ మనం ఏ పూజ చేసినా, వినాయక చవితి కాకపోయినా ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ ఆయనకి దండం పెట్టుకొని చేసుకుంటాం. సో ఈ పండగ సందర్భంగా ఏవైనా జరిగినవి ఉన్నాయా, మంచి జరిగినవి మీ లైఫ్లో మేము గుర్తుపెట్టుకోవాల్సినవి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? వినాయకుడు అంటేనే నాకు బేసికలీ ఒక కనెక్టివిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే మరి నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు పాడడం ఇవన్నీ 2.5 years అప్పుడు గిన్నెస్ రికార్డ్ ఇవన్నీ అప్పుడు అందరూ అడిగేవాళ్ళు, ఎలా నేర్పించారా నిన్ను కూర్చోపెట్టి ఇలాగా అని. అప్పుడు అంటే ఆ ఏజ్లో నేను చాలా భయంకరమైన అల్లరి, అసలు కూర్చునేదాన్ని కాదు. మా నాన్నగారే గురువు అయినా కూడా కూర్చునేదాన్ని కాదు. ఓకే, సో ఎలా వచ్చింది సంగీతం అంటే అమ్మ బొజ్జులో ఉన్నప్పుడు వినాయకుడు నేర్పించాడని చెప్పేదాన్నిట. సో ఆ రకంగా చిన్నప్పటి నుంచి వినాయకుడు అనగానే ఏదో ఒక తెలియని అండ్ ముందు కూడా ఇంట్లో అంతా పిల్లలతోనే పూజ చేయిస్తారు కదా వినాయక చవితి. ఓకే ఓకే, అనుదీప్ అండ్ లిప్సిక మీ ఇద్దరు కలిసి కప్పల్లా
సాంగ్ అందాలలో అవునండి. ఆ సాంగ్ చేశారు. అది ఎలా చేశారు దాని గురించి చెప్తే ఒక్కసారి మన వ్యూయర్స్ కి కూడా వేసేద్దాం. ఏం లేదండి, ఇట్స్ ఒక మ్యూజిక్ స్టైల్ అది కూడా, లైక్ ఒక మ్యూజిక్ జానర్. ఓన్లీ వాయిస్తో సాంగ్ మొత్తం ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. నో ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకుండా ఓన్లీ వాయిసెస్తో ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేయడం ఈస్ కాల్డ్ కెపెల్లా. సో అది ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మీరు మౌత్ అండ్ వాయిస్తోనే మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ట్రైనింగ్ ఎన్ని రోజులు పట్టింది అలా? పడుతుంది ఒక 1 వీక్ కన్నా అట్లీస్ట్. ప్రిపేర్ అవ్వడం అంతా, రికార్డింగ్ ఒక 2 days అలా పడుతుంది. ఓకే, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఇందాక నుంచి పెండింగ్ ఒక పాట కదా, సో తొందరగా పాడేస్తే వాకోసం. ఓకే. वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वातापि गणपतिं भजेऽहं, वाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहं, वाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు నెక్స్ట్? నేను గణపతికి ఫాదర్ అయిన శివుడి మీద పాట పాడి తప్పించుకుంటాను నేను. అలాంటి గణపతి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద. ఓకే ఓకే. ఓ మహాప్రాణదీపం శివం శివం, మహోంకారరూపం శివం శివం, మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం, మహాగాఢదిమిరాంతకం శౌర్యగాత్రం, మహాకాంతిబీజం మహాదివ్యతేజం, భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ, భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం, భజే మంజునాథం శివం శివం, అద్వైత్య భాస్కరం అర్ధనారీశ్వరం, కృతసరుదయంగమం చతురుదతి సంగమం, పంచభూతాత్మకం షట్శత్రునాశకం, సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం, నవరస మనోహరం దశదిశాసు విమలం, మేఘాదశోజ్వలం మేఘనాథేశ్వరం, ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం, దుర్జన భయంకరం సజ్జన శుభంకరం, కాళి భవతారకం ప్రకృతి కాలకం, భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం, రక్షకం నీశం సురేశం ఋషేశం పరేశం, నతేశం గౌరీశం గణేశం భూతేశం. ఇలా పాడుతుంటే బ్రెత్లెస్ సాంగ్ కదా, వచ్చే వరకు పాడదాం అనుకున్నా. ఓకే, బ్రెత్లెస్ సాంగ్. థ్యాంక్స్ అలాట్ అండి. మా స్టూడియోకి వచ్చి మంచి పాటలతో మమ్మల్ని అందరినీ అలరించారు. అండ్ మీ అందరికీ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. మరోసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. Thank you. That's all for now. Keep watching V6 News as it is.